హలో గైస్, వెల్కమ్ టు వినరా సోదర వినపసారి. ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. చేశారు కదా? ఓకే, డన్. అండ్ ఈరోజు మన టాపిక్ మిరాయి రివ్యూ. మిరాయి ఏం చెప్పాలి మావా? ప్రతి 5-10 నిమిషాలకి గూస్ బంప్స్ అని చెప్పనా? లేకపోతే టైట్ స్క్రీన్ ప్లే విత్ ఎంగేజింగ్ స్టోరీ లైన్ అని చెప్పనా? ఏం చెప్పాలి? తేజ సజ్జా గారిని అప్కమింగ్ స్టార్ అనడంలో ఏమాత్రం సందేహంగా అనిపించడం లేదు నాకు. అసలు ఆ స్క్రిప్ట్ సెలక్షన్ ఏంటి మావా? సినిమా స్టార్ట్స్ విత్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అండ్ ఎండ్స్ విత్ రాణా వాయిస్ ఓవర్. సినిమా మాత్రం వేరే లెవెల్, అసలు వేరే అంటే వేరే లెవెల్. అండ్ మోస్ట్లీ పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళండి, డెఫినెట్గా ఫ్యామిలీస్ వెళ్ళండి. అండ్ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళమంటున్నా అంటే వాళ్ళకి తెలుస్తుంది మన ఇతిహాసాలు ఏంటి, రాముడు ఎవరు, అసలు ఇవన్నీ ఏంటివి, మిరాయి ఏంటిది అనేది ప్రతిదీ తెలుస్తుంది. అండ్ పిల్లలు చూడాల్సిన ఫిలిం అండి ఇది. ఒకవైపు అమ్మ సెంటిమెంట్ తో పాటు మరోవైపు మన మైథాలజీని టచ్ చేస్తూ అలా పవర్ ప్యాక్ యాక్షన్ తో ఫస్ట్ హాఫ్ దద్దరిల్లిపోయింది. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అంటుకుపోయింది. ఫస్ట్ హాఫ్లో కామెడీయా, కామెడీ ఇరుక్కుం, ఎమోషన్సా, ఎమోషన్స్ ఇరుక్కుం, యాక్షనా, యాక్షన్ ఇరుక్కుం. అసలు ఇంకేం కావాలి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి? ఒక ఫస్ట్ హాఫ్కే మనం పెట్టిన మనీ మొత్తం సెటిల్మెంట్ అయిపోతుంది. ఎప్పుడు సినిమాలో స్టోరీ లేదనేవాడిని, అండ్ అదే భయంతో వెళ్ళాను మూవీకి. బట్ అక్కడికి వెళ్ళాక నా భయాన్ని పోగొట్టింది మిరాయ్. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం లాగ్ ఉంటుంది భయ్యా, బట్ అది వర్తిగానే ఉంటుంది. సినిమా ముందుకు వెళ్ళాలంటే అది కొంచెం ఉండాల్సిందే. మధ్యలో కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే మైండ్ బాగ్లింగ్. అసలు 60 crores బడ్జెట్ లో అంత విఎఫ్ఎక్స్ ఏంటో అసలు. తోప్ తోప్ విఎఫ్ఎక్స్ అంతే. మ్యూజిక్ విషయానికి వస్తే గౌరహరి అంట మామ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా మొత్తాన్ని ఆయన భుజాలపైన మోసుకెళ్లాడనిపించింది. రుధిర విభవ, రుధిర సమర, రుధిర పవన అనే ఆ మంత్రాలతో థియేటర్ ఒక్కసారి దద్దరిల్లిపోయింది. అసలు ఆ మంత్రాలు వస్తుంటే లిటరల్లీ బాడీ మొత్తం డివైన్ తో నిండిపోయింది. గ్రేట్ మ్యూజిక్ అండ్ గ్రేట్ విఎఫ్ఎక్స్. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే మనోజ్ అన్న ఏంటన్నా యాక్టింగ్ అసలు. ప్యాంట్లో ప్యాక్ అయిందన్న నీ విలనిజం చూస్తుంటే. అండ్ తేజ సజ్జా గారు డిడ్ గ్రేట్ జాబ్. అండ్ రితిక నాయక్ చాలా బాగా చేసింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కార్తిక్ ఘట్టమనేని, డైరెక్టర్ ఆఫ్ ది ఫిలిం. నీ పేరు గుర్తుండిపోతుంది భయ్యా, నువ్వు తోప్ అంతే. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం మిరాయ్. అండ్ మళ్ళీ కొత్త సినిమా రివ్యూస్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ థ్యాంక్ యూ.